హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి కోటీశ్వరైన కొడుకు వృద్ధాశ్రమంలో తండ్రి. నిన్నటి వీడియోలో పార్ట్ 1 చూసాం కదా. ఈరోజు పార్ట్ 2. సుధా ఇలా మర్యాదగా మరియు ప్రేమగా అడగడంతో భరించలేకపోయాడు కిషోర్. ఇప్పుడు పద్మనాభం ముంబైలోనే తన కొడుకు ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. తన మనవడు అభిమన్యుతో సమయం గడపడం ద్వారా అతని జీవితానికి కొత్త అర్థం వచ్చింది. చిన్న అభిమన్యుకు కూడా తెలుసు తాతగారు తనను ప్రేమగా చూసుకుంటాడు అని. ఎక్కువ సమయం తాతయ్యతో గడిపేవాడు. అదొక రకమైన సంతోషం తాత మనవలకు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సమయం దొరికిన తర్వాత సుధా తన మామగారిని ఒకరోజు ఒక గొప్ప మోకాలి స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి వైద్యం చేయించింది. అతని మోకాల నొప్పులు క్రమంగా నయమవుతున్నాయి మరియు అతను సరిగ్గా నడవడం ప్రారంభించాడు. సుధా మావయ్య గారికి తన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతలు జాగ్రత్తలు తీసుకుంది. కాలం గడిచే కొద్దీ అభిమన్యు పెరుగుతున్న కొద్దీ అతని తాతపై ప్రేమ పెరిగింది మరియు తన సొంత కొడుకు కిషోర్కు కూడా క్రమంగా పద్మనాభం గారిపై వ్యతిరేకత ఎక్కువ అవుతూ ఉంది. ముఖ్యంగా ఏ ఇంటి పనిలో అయినా పద్మనాభం దగ్గరగా మాట్లాడటం అతనికి నచ్చలేదు. కిషోర్ పనిలో బిజీ మరియు డబ్బుల ఖర్చు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దానికి కారణంగా తాగడం ప్రారంభించాడు. ఒక రాత్రి మద్యం తాగి ఇంటికి తిరిగి వచ్చాడు. పద్మనాభం గారికి ఇదంతా చూసి చాలా బాధగా కోపంగా ఉంది. కానీ అతను అతనితో ఏమీ మాట్లాడలేదు. కానీ క్రమంగా సమయం గడిచే కొద్దీ తాగి తిరిగి రావడం కిషోర్ దినచర్యగా మారింది. మద్యం మత్తులో సుధను దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పద్మనాభం నిశ్శబ్దంగా ఉండటం సరికాదని భావించి ఒక రోజు తన దగ్గరే కూర్చొని కొడుకుకు వివరించడం మొదలుపెట్టాడు. కొడుకు సుధీర్, ఈ మద్యపానం మంచిది కాదు. చాలా ఇండ్లను బట్టబయలు చేసింది. చాలా రోజులుగా నువ్వు రోజు తాగి ఇంటికి రావడం చూస్తూనే ఉన్నాను. నిన్న నువ్వు కోడల్ని కూడా దూషించినప్పుడు లిమిట్ దాటావు. నీ జీవితం ఎటువైపు వెళ్తుందో నీకు తెలియకపోవచ్చు. కానీ నీ కుటుంబం జీవితం మరింత దిగజారక ముందే జాగ్రత్త పడాలి. డ్రగ్స్కు దూరంగా ఉండాలి. తండ్రి చాలా సన్నిహిత్యంతో ప్రేమతో చెప్పాడు. కానీ కిషోర్కి తన తండ్రి మాటలు తనను వెక్కిరింపజేసేందుకు మరియు తన ఆవేదనలు వ్యక్తం చేయడానికి మాత్రమే ఉద్దేశించినట్లుగా భావించాడు. అతను తన తండ్రి ప్రేమను ఎందుకు పూర్తిగా మర్చిపోయాడో తెలియదు. ఒకసారిగా కోపం తెచ్చుకున్న కిషోర్, నాన్నగారు, మీరు నా జీవితంలో జోక్యం చేసుకుంటే మంచిది కాదు. ఎలా బతకాలో, ఏం తినాలో, ఏం తాగాలో నాకు తెలుసు. ఈ సలహాను మీరే ఉంచుకోండి అని కోపంగా అన్నాడు. కిషోర్ చెప్పిన ఈ మాటలకు పద్మనాభం గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు మౌనంగా ఉండటమే మంచిది మరియు ఉత్తమం. తనకు ఊరిలో ఒంటరిగా ఉండడానికి ఇల్లు కూడా లేదు. కొడుకు బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళి బ్రతకను ఈ వయసులో అనుకుని మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుధ కూడా అతని కళ్ళలో నీళ్లు చూసి బాధపడింది. తర్వాత భర్తతో ఏకాంతంగా మాట్లాడడానికి కూడా ప్రయత్నించింది మరియు అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది. కానీ కిషోర్ మత్తులో ఉన్నాడని గ్రహించి అతను ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. ఒకరోజు తన స్నేహితుడి నుండి రాత్రికి పార్టీ ఉందని కాల్ వచ్చింది. కిషోర్ ఆశ్చర్యంతో అడిగాడు, మీరు ఇంట్లో పార్టీ చేసుకోవడం ఏంటి? మీ నాన్న దీనికి అనుమతించడు కదా అన్నాడు. నన్ను స్వతంత్రంగా జీవించడానికి
అనుమతించకపోవడంతో నేను మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించాను అని అతని స్నేహితుడు చెప్పాడు. తను వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నా డబ్బులతో తాగుతున్నాను, తిరుగుతున్నాను అన్నాడు. కిషోర్ తన మిత్రుడి మాటలు విన్న తర్వాత తండ్రి సమక్షంలో అతనికి అసౌకర్యంగా ఉందని, ఇప్పుడు తను కూడా తన తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. సుధకి ఈ విషయం చెప్పాడు. కానీ దీనికి సుధ ఒప్పుకోలేదు. అతన్ని వృద్ధాశ్రమానికి పంపాలనే ఆలోచన ఆవిడకు నచ్చలేదు. అభిమన్యుకు అతని తాత అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మామగారి ఆరోగ్యం బాగా ఉండట్లేదు. అతనికి ఈ వయసులో విశ్రాంతి చాలా అవసరం. మామయ్య గారిని మన దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే రోజుల్లో ఇలాంటి విషయాలు, నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు అని ప్రశ్నించింది. కానీ కిషోర్ ఆమెతో ఏకీభవించలేదు. విని కోపంతో తన తండ్రిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి చేర్పించాడు. అతను ఒక తాతని మనవడి నుండి మరియు తన తండ్రితో సమానమైన కోడల నుండి వేరు చేసి పద్మనాభం గారిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి చేశాడు. పద్మనాభం గారు వృద్ధాశ్రమానికి వెళ్ళే సమయంలో అభిమన్యు 3 సంవత్సరాలు. మరియు తాత వెళ్ళినప్పుడు అభి చాలా బాధపడ్డాడు. తాతగారితో గడిపిన సమయాలను మనసులో స్మరించుకుంటూనే ఉన్నాడు. తాత జ్ఞాపకాలు కన్నీళ్లతో ఇంటి దగ్గర గడప దాటిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ సమయంలో అతను చిన్నపిల్లవాడు. ఏమీ చేయని స్థితిలో, తండ్రిని ఎదిరించే స్థితిలో లేడు. క్రమంగా సమయం గడిచిపోతుంది. ఈరోజు అభిమన్యుకి 16 సంవత్సరాలు వచ్చాయి. మరియు ప్రతి సంవత్సరంలాగే సుధ తన కొడుకును అతని పుట్టినరోజున అతని తాతని కలవడానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళింది. మరియు అక్కడికి వెళ్ళి అభిమన్యు పుట్టినరోజును పద్మనాభం మరియు ఇతర పెద్దలతో కలిసి జరుపుతుంది. పద్మనాభం గారు మరియు అతని మనవడు ఒకరినొకరు కలిసిన రోజున వారికి పండుగ. చాలా సంతోషంగా ఉన్నారు. వారు పరస్పర స్నేహితుల్లాగా నవ్వుకుంటూ జోకులేసుకునేవారు. కానీ ఇప్పటిలాగే విడిపోతున్నప్పుడు ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పద్మనాభం గారు మనవడిని విడిచిపెట్టిన వెంటనే ఆ పరిమిత నిశ్శబ్దం మరోసారి పద్మనాభం గారి మనసులో వ్యాపించింది. నిర్జీవంగా నివసించడం మొదలుపెట్టాడు. కానీ తను కష్టపడి పెంచిన మొక్క నేడు చెట్టుగా మారి తనకు వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఏం చేయగలడు? ఇంటికి వచ్చాక అభిమన్యు మనసులో అనుకున్నాడు. తాతయ్య ఇప్పుడు చాలా బలహీనంగా మారాడని, తాతగారిని నేను చూసుకోలేదు అని అపరాధ భావం అతనిలో నిండిపోయింది. చేసే పనికి ఫలితం అనుభవించాల్సి వస్తుందని సామెత గుర్తు చేసుకున్నాడు. కాలచక్రం మారిపోయి ఓ రోజు 16 ఏళ్ల వయసులో తాగి మత్తులో వచ్చాడు. చేతిలో ఒక బీరు బాటిల్తో. సాయంత్రం పార్టీ నుండి ఇంటికి తిరిగి రాగానే ఒక్కసారిగా ఈ సంఘటన కిషోర్లోని తండ్రిని నిద్రలేపింది. మరియు ఒక సాధారణ భారతీయ తండ్రిలా తన కొడుకుకు అభిమన్యుని అడిగాడు. నీకు మందు తాగే వయసు ఉందా? నీకు సిగ్గు లేదా? ఈ వయసులో తాగుతున్నావ్ అని ఎదురుగా నిలబడి కిషోర్ కోపంగా అడిగేసరికి కొడుకు నుంచి 2 సమాధానాలు వచ్చాయి. అభి చెప్పిన సమాధానం విని కిషోర్ని కుదిపేసింది. ఇట్స్ మై లైఫ్, మై రూల్స్. ఇది నా జీవితం, నా జీవితం, నా రూల్స్, నా జీవితం. నన్ను జీవించనివ్వండి. నా దారిలో అడ్డురాకండి. ఎప్పుడైనా నువ్వు తాతగారి మాట విన్నావా? మరి నేను ఎందుకు నీ మాట వినాలి? కిషోర్ కొడుకుని గట్టిగా కొట్టాడు. ఈరోజు కిషోర్కు తన సొంత తప్పిదాలు తనకు వేలెత్తి చూపుతున్నాయి. లోపల
తండ్రిని వదిలి వచ్చిన వృద్ధాశ్రమం ముందు ముందు తన కోసం కూడా వేచి ఉందని గ్రహించడం మొదలుపెట్టాడు. తర్వాత అతను తన తండ్రి స్థానంలో ఉంటాడు అని అతని ముందు కనిపించడం ప్రారంభించాయి. తండ్రి చెప్పిన మంచి మాటలు మరియు బోధనలు తాగుడు కారణంగా అతను ఎప్పుడూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఈరోజు తన సొంత కొడుకు చేసిన పనులు అతనికి అన్నీ గుర్తుకు చేస్తున్నాయి. కిషోర్ షాక్ అయ్యాడు. మరోవైపు కోపంతో సుధ భర్తను చూస్తూ, నువ్వు ఏదైతే పటిక విత్తనం వేశావో నువ్వు మామిడిని ఊహించలేవు. నువ్వు ఏం చేశావో రేపు నీకు కూడా అదే వస్తుంది అన్న మాటలు వింటూ కిషోర్ ముందు అతని గతపు పేజీలు తెరుచుకోవడం ప్రారంభించాయి. చాలా డబ్బు సంపాదించాను, కానీ అతను సంపాదించలేకపోయాడు తన తండ్రి ప్రేమ మాత్రమే. తన కోసం జీవితంలో ప్రతిదీ అంకితం చేసిన తండ్రిని తన జీవితంలోని చివరి దశలో వృద్ధాశ్రమ గోడల మధ్య వదిలేశాడు. రాత్రి గడిచింది, కానీ అందరూ నిద్రపోయారు. కానీ కిషోర్ కళ్ళకు నిద్ర చాలా దూరం అయ్యింది. ఇప్పటి వరకు తను చేసిన పనిని తలుచుకుంటూ అతని కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. మరుసటి రోజు ఉదయం సుధ నిద్ర లేచేసరికి కిషోర్ స్నానం చేసి రెడీగా నిల్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అతను కూడా సుధ మరియు అతని కొడుకు అభిని కూడా రెడీ అయ్యి తనతో రమ్మని అడిగాడు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పలేదు. కిషోర్ కారు ఆపిన తర్వాత సుధ మరియు అభి తమ కార్ పార్క్ చేసిన స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పద్మనాభం గారు ఉంటున్న వృద్ధాశ్రమం అది. కిషోర్ వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం వైపు నడిచినప్పుడు ఎదురుగా ఒక వృద్ధుడు తడబడుతున్న అడుగులతో ప్రాంగణంలో నడుచుకుంటూ వస్తున్నాడు. చేతిలో ఒక కర్ర. అతన్ని చూస్తుంటే శరీరమంతా ముడతలు పడి ఎముకలు బయటికి కనిపిస్తూ జీవచ్ఛవంలా ఉన్నాడు. తన తండ్రి గురించి అడుగుదామని కిషోర్ అతని వైపు వెళ్ళాడు. పద్మనాభం గారు ఎక్కడ ఉన్నారండి అని అడిగాడు. కానీ వృద్ధుడు అతని వైపు తిరిగి చూడగానే కిషోర్ శరీరమంతా చెమటలు పట్టాయి. ఎందుకంటే ఆ వృద్ధుడు మరెవరో కాదు, అతని తండ్రి పద్మనాభం గారు. వెంటనే అతని పాదాల వద్ద పడి, దయచేసి నన్ను క్షమించండి. ఇది చిన్న తప్పు కాదు. నేను పెద్ద నేరం చేశాను. ఈ నేరం క్షమించరానిది అని నాకు తెలుసు. అయినా ఒక్క అవకాశం ఇవ్వండి. నా కారణంగా మీరు జీవితంలో మీ కష్టాలు అన్నీ అనుభవించారు. కానీ ఈరోజు తర్వాత నేను నీ హృదయాన్ని ఎప్పటికీ గాయపరచనని వాగ్దానం చేస్తున్నాను. మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి అంటూ అతను వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. వణుకుతున్న చేతులతో పద్మనాభం అతన్ని ఎత్తుకొని అతని కన్నీళ్లు తుడుస్తూ కౌగిలించుకున్నాడు. మరోవైపు ఈ హృదయాన్ని హత్తుకొని దృశ్యాన్ని చూసి అభిమన్యు ఏడుస్తూ తన తల్లిని కౌగిలించుకొని, తాతయ్యను తిరిగి తీసుకురావడానికి నాన్నకు గుణపాఠం చెప్పాలని ఆలోచన మీరు ఈరోజు నాకు ఇవ్వకపోతే ఈరోజు ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. అసలు అభిమన్యు రాత్రి మద్యం సేవించి రానేలేదు. అదంతా సుధా మరియు ఆమె కొడుకు అభిమన్యు బాగా ఆలోచించి చేసిన నాటకం కారణంగా ఈరోజు కిషోర్ను సరైన మార్గంలో ఉంచింది. కోడలు కావాలంటే తన కుటుంబాన్ని తన ప్రేమతో తెగిపోయిన దారాన్ని కూడా ముత్యాల హారంగా మార్చగలదు అని సుధా నిరూపించింది.
తల్లిదండ్రులు చిన్నతనంలో పిల్లల్ని యువరాజులా పెంచుతారు. అందుకే వారిని వృద్ధాప్యంలో రాజులా ఉంచడం మన కర్తవ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.